ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు జోరుగా ఉంటే వైసీపీ మాత్రం సైలెంట్ అయిపోయింది. కనీసం అభ్యర్థులు నిలపడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. విశాఖలో వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారవడమే కారణమంటున్నారు పరిశీలకులు. దీంతో అధికార పార్టీ అభ్యర్థిని ఓడించడానికి ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇవ్వబోతోందా? విశాఖ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం శాసనమండలిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి అభ్యర్థిని నిలపడానికి వెనుకాడుతోంది. 3 జిల్లాల పరిధిలో వైసీపీ అభ్యర్థికి కనీస సంఖ్యలో కూడా ఓట్లు పడకపోతే పార్టీ పరువు మంటగలిసిపోతుందని వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అయితే పైకి కక్కలేక లోపలికి దిగమింగలేక గుంభనంగా ఉంటున్నారు విశాఖ వైసీపీ నేతలు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వ్యవహరించడానికి అనేకమైన కారణాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వేలెత్తి చూపించి ఖచ్చితంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గెలుస్తాం. మేమైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి ఏ అభ్యర్థిని కూడా గెలవనుకోవడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా దాని మీద కృషి చేస్తాం. వైసీపీ తరఫున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం నిలబడడానికి పెద్దలెవ్వరూ ముందుకు రావడం లేదు సరికదా. తమనెక్కడ పోటీ చేయమంటారోనని ఎవరికి వారు భయపడుతున్న పరిస్థితి. పైగా ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం ఉండదు. అభ్యర్థులే ఎన్నికల ఖర్చు భరించాలి. అంత ఖర్చు పెట్టుకున్నా గెలుస్తామన్న గ్యారంటీ లేకపోవడంతో స్థానిక వైసీపీ నేతలు వెనుకంజ వేస్తున్నారు. విశాఖ ఎంపీ స్థానంలో సాక్షాత్తు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మే పోటీ చేసి ఓడిపోవడం, స్థానికంగా గట్టి పట్టు లేకపోవడంతో కాంగ్రెస్ కి స్నేహహస్తం అందించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజరాజు గారు చాలా మంచి వక్త, అలాగే గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అనుభవం వ్యక్తి, ప్రజా సమస్యల పట్ల స్పందించిన వ్యక్తి. ఇప్పటికే ఆయన ఎంపీపీగా చాలా పదవులు కూడా చేపట్టారు. మంచి వాగ్దాట్ ఉంది, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంది. ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర సంబంధించిన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన మాట్లాడగలరు, ప్రభుత్వంతో ఫైట్ చేయగలరు. ఉత్తరాంధ్రలో వైసీపీ బలపడాలన్న దానికి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలే స్పష్టం చేస్తున్నాయని, కనీసం భవిష్యత్తులోనైనా ఇక్కడ బలపడటానికి అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.